లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. భువనగిరి స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ 4 నెలల పాలనపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారన్న బీఆర్ఎస్ నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా విశేష స్పందన వస్తోందని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లిలో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. పరిధిలో ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నారు గులాబీ పార్టీ శ్రేణులు. తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లిలో వేలాది మంది కార్యకర్తలు తెలియగా ఈ ప్రాంతం అంతా కూడా గులామయంగా మారింది. ఎంపీ అభ్యర్థి కామె మల్లేష్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమం పాల్గొన్నారు. ఎక్కడికెళ్ళినా కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నారు. సంపన్న వర్గాల మద్దతు మనకు లభిస్తా ఉంది. జగదీష్ రెడ్డి గారితో మనం మాట్లాడడం. సార్, సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి సార్, బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది, 8 నుంచి 10 సీట్లు గెలిచే అవకాశం ఉంది కూడా చెప్తా ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఉత్సాహం ఎట్లా కనిపిస్తా ఉంది? మనం ఇవాళ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ గారి ప్రచారాన్ని ఇక్కడ అరవపల్లిలో ప్రారంభించుకున్నాం. కార్యకర్తల ఉత్సాహం చూస్తే మొన్న కోల్పోయింది ఏదో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం మనకు వచ్చిందని, దాన్ని మళ్ళీ మనం కూడబెట్టుకోవాలని, ఆ పద్ధతిలో పని చెయ్యాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా మాకు స్పందన వస్తుంది, ప్రజల్లో కూడా మాకు మద్దతు వస్తుంది. మొన్నసారి కాంగ్రెస్ కేసు తప్పు చేసినాం, కేసీఆర్ని వదులుకోవడం మేము చేసిన పెద్ద తప్పు, దాన్ని సరి చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది, మేము పోగొట్టుకోము అని చెప్పి ప్రజలే స్వయంగా చెప్తున్నారు అనే మాట కార్యకర్తలందరూ కూడా చెప్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం. భువనగిరి నియోజకవర్గంలో క్యామ మల్లేష్ గారు గెలవడం అనేది ఖాయం. కోమరెడ్డి అంటా ఉన్నారు సార్, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటా ఉన్నారు. కార్యకర్తల ఉత్సాహం ఈ విధంగా కనిపిస్తా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడు ఎవడేం మాట్లాడుతారో తెలియదు. ఈ పూటకి ఏం మాట్లాడతారో, రెండో పూటకి ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని మనుషులు వాళ్ళు. ఇవాళ జిల్లాలో వసూళ్లు మొదలుపెట్టి మొత్తం వ్యాపారస్తుల్ని భయపెట్టించి, సూర్యాపేటలో జిల్లాలో, నల్గొండ జిల్లాలో వ్యాపారస్తులు ఒడ్డు కూడా కొనలేని పరిస్థితికి వచ్చేటట్టుగా చేసిన దుర్మార్గులు వీళ్ళు. రైతుల్ని దళారులకు వదిలేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని బతుకుతున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఏది వాగినా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. తేలిపోయారు 4 నెలల్లోనే. వీళ్ళకి అధికారం ఇచ్చి పొరపాటు చేసినామని చెప్పి ప్రజలు భావించే స్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే వాడు ఎవడేం వాగినా బీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపడం వాళ్ళతో కాదు. అప్పుడే ఇట్లా ఉంటే కేసీఆర్ గారు రోడ్ షోల తర్వాత ఎట్లా ఉంటుంది సార్? తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వస్తే ఏమైందో మొన్ననే చూసారు. ఇక్కడ కరువు కొరకు వచ్చినప్పుడే ప్రజల్లో ఎటువంటి ఉత్సాహం ఉంది, కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం ఉంది చూసిండ్రు. మమ్మల్ని కాపాడే నాయకుడు కేసీఆరే, ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ అనే విషయాన్ని ప్రజలు మళ్ళీ గుర్తించారు. తప్పకుండా అదొక ప్రభంజనం అవుతుంది. కేసీఆర్ పర్యటనలు ప్రభంజనం అవుతాయి. అభ్యర్థి ఉన్నారు, ఎట్లా ఉందండి స్పందన, ఎట్లా కనిపిస్తా ఉంది? ఎక్కడికి వెళ్తే కూడా ఈ ఉత్సాహం మనకు కనిపిస్తా ఉంది, ఏ విధంగా ఉంది? ప్రజలల్లో ప్రభుత్వం పట్ల బాగా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కేసీఆర్ గారి పాలననే బాగా సుభిక్షంగా ఉండేదనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీతో పోరాడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మా కార్యకర్తల కష్టం, మా పెద్దల ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో తప్పకుండా. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారండి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆరోపిస్తా ఉన్నారు. పార్లమెంటు గేటు తాకనివని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతాం. ఇది పద్ధతిగా ఉందా? బడుగుల నుంచి ఎట్లా స్పందన వ్యక్తమవుతుంది దీనిపైన? బడుగు బలహీన వర్గాలకు, పెద్దోళ్లకు రాజగోపాల్ రెడ్డికి 3 ఓట్లు లేవు, మామూలుకి 1 ఓటు లేదు. అందరికీ భారత రాజ్యాంగం ఒకటే ఓటు కల్పించారు. వాళ్ళ అహంకారపూరిత మాటలు ఎవరైనా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు ఉన్నారు. సార్, తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహం, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రేపు ఎన్నికల్లో కూడా ఎట్లా ఉండబోతుంది? 100% మన జరిగినటువంటి పొరపాటు ఏమరపడదని సవరించుకొని పూర్తి స్థాయిలో క్యామ మల్లేష్ గారి కారు గుర్తు మీద ఓటేసి పార్లమెంటుకు భువనగిరి నియోజకవర్గం నుంచి పంపడానికి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా నష్టపోయింది. 10 సంవత్సరాలుగా పచ్చని పంటలు పడినటువంటి మా భూములన్నీ ఎండిపోయింది. 3 నెలల రేవంత్ రెడ్డి గారి పుణ్యాన గోదావరి జిల్లాలు మొత్తమే మా దగ్గర రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రజలందరూ దాన్ని గమనించే రేపు మా నీళ్లు మాకు రావాలన్నా, మా నిధులు మాకు రావాలన్నా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తే ఉండాలని చెప్పి క్యామ మల్లేష్ గారిని గెలిపించబోతా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, మీ యాదవ్ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ విధంగా స్పందన? ఇలా యాదవ గీత నేత అని కాదు, పేద వర్గాలన్నీ కూడా ఇలా కేసీఆర్ను ఓడిపోవటం బాధాకరంగా ఉన్నారు. సబ్బండ వర్గాలను ఆదుకున్న నాయకుడు కేసీఆర్. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కథం పట్టించారు. గొర్రెలు బంద్ అయినాయి, గీత కార్మికులు పోయింది, చేపల పంపిణీ పోయింది, అన్ని స్కీములన్నీ కూడా నాశనం చేసిండ్రు. అందుకే ఖచ్చితంగా పేద వర్గాలన్నీ కూడా సామాజిక న్యాయం జరుగుతుందంటే కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలోనే
అందుకని ఈసారి పేద వర్గాలన్నీ కూడా దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తారు. క్యామ మల్లేష్ గెలుస్తారు. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రెట్టించిన ఉత్సాహం మనకు కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇక్కడ ఎగిరింది భువనగిరి కాన్స్టిట్యూన్స్ లో. ఈసారి కూడా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మనకు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్, రామ్ టీవీ, తుంగతుర్తి.